ఫైనల్గా ఐపీఎల్ 2026 అయితే ముగిసింది. మరి ఈ వీడియోలో ఐపీఎల్ 2026లో ఎవరెవరు ఏ అవార్డ్స్ విన్ అయ్యారో, ఎవరు ఆరెంజ్ క్యాప్, ఎవరు పర్పుల్ క్యాప్ అన్ని డిస్కస్ చేసుకుందాం. ఇంకెందుకు లేట్, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఐపీఎల్ 2026 విన్నర్స్ వచ్చేసి ఆర్సీబీ. ఇది అందరికీ తెలిసిందే. ఆర్సీబీ అయితే కిందటి సంవత్సరం లాగే ఈసారి కూడా అద్భుతంగా ఆడి ఐపీఎల్ 26 విన్నర్స్ అయ్యారు. వైభవ్ సూర్యవంశి అయితే ఈ సీజన్ అయితే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచాడు. అతను కేవలం 16 మ్యాచెస్లో 776 రన్స్ కొట్టి తానైతే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గెలిచాడు. అలాగే ఆరెంజ్ క్యాప్ కూడా తానే సొంతం చేసుకున్నాడు. ఆరెంజ్ క్యాప్ కూడా తనతోనే ఉంది ఈ ఐపీఎల్ 2026లో. అయితే వైభవ్ సూర్యవంశి ఆరెంజ్ క్యాప్తో పాటు ఈ సీజన్లో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద అవార్డు కూడా గెలుచుకున్నాడు. తానైతే ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద అమౌంట్ అయితే 10 lakhs, అలాగే సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్ కూడా వైభవ్ సూర్యవంశికే వచ్చింది. మోస్ట్ సక్సెస్ కూడా సూర్యవంశికే ఈ సీజన్. వైభవ్ సూర్యవంశి అయితే జాక్ ప్యాట్ కొట్టాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఒకే ప్లేయర్కి 5 డిఫరెంట్ అవార్డ్స్ రావడం హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇలా వైభవ్ సూర్యవంశి అయితే అన్ని తన జోబులో వేసుకొని వెళ్ళిన ఈ సీజన్లో 2026 అంటే వైభవ్ సూర్యవంశి గుర్తుకొస్తాడు ఎవరికైనా. ఫస్ట్ పర్పుల్ క్యాప్ వచ్చేసి కగిసో రబాడా అయితే విన్ అయ్యాడు. జీటీ టీం అతను 29 వికెట్స్ తీసుకొని ఈ సీజన్ అయితే పర్పుల్ క్యాప్ అయితే తానైతే సొంతం చేసుకున్నాడు. పర్పుల్ క్యాప్ రేస్లో సెకండ్ ప్లేస్లో భువనేశ్వర్ అయితే ఉన్నాడు. తానైతే 29 వికెట్స్ తీసుకున్నాడు. ఈ సీజన్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు, కానీ ఒక్క వికెట్ తేడాతో పర్పుల్ క్యాప్ అయితే కోల్పోయాడు. నాకైతే కగిసో రబాడా కంటే భువనేశ్వర్ కుమార్ మోస్ట్ డిజర్వ్. మోస్ట్ సెంచరీస్ వచ్చేసి మనకెంతో ఇష్టమైన చేట సంజు శాంసన్ అయితే 2 centuries కొట్టి ఈ సీజన్ మోస్ట్ సెంచరీస్గా నిలబడ్డాడు. సంజు శాంసన్ అయితే ఒంటి చేతితో సిఎస్కేని ముందుకు నడిపించాడని చెప్పొచ్చు. ఈ సీజన్ సిఎస్కే గెలిచిన మ్యాచెస్లో అన్ని సంజువే పర్ఫామ్ చేశాడు. ఈ సీజన్లో మోస్ట్ 50s వచ్చేసి సాయి సుదర్శన్ అయితే కొట్టాడు. 8 అద్భుతమైన 50s అయితే కొట్టాడు. ఈ సీజన్ సాయి సుదర్శన్ అయితే కన్సిస్టెన్సీగా ఆడాడు. తానైతే ఈ సీజన్ కూడా మోస్ట్ 4s కూడా సాయి సుదర్శనే కొట్టాడు, 75 4s. మోస్ట్ 6s వచ్చేసి కూడా వైభవ్ సూర్యవంశి కొట్టాడు. ఈ సీజన్ రికార్డు స్థాయిలో 72 6s కొట్టి ఆల్ టైమ్ హైయెస్ట్ సిక్సర్గా మిగిలిపోయాడు. క్యాచ్ ఆఫ్ ద సీజన్ వచ్చేసి మనకెంతో ఇష్టమైన మనీష్ పాండే అయితే పట్టాడు. అతను బెస్ట్ ఫీల్డర్ అని అందరికి తెలిసిందే. ఈ సీజన్ అయితే కళ్ళు చెదిరిపోయే క్యాచ్ బట్టి క్యాచ్ ఆఫ్ ద సీజన్ అయితే మనీష్ పాండే గెలుచుకున్నాడు. పంజాబ్ కింగ్స్ ఈ సీజన్ ఫస్ట్ హాఫ్ అయితే ఎంతో అద్భుతంగా ఆడింది. వరుసగా 6 మ్యాచ్లు గెలిచింది. ఆ దూకుడు చూస్తే ఈసారి పక్కా కప్పు కొట్టిలనిపించారు, కానీ వాళ్ళు కప్పు గెలవలేదు. కానీ ఈ సీజన్లో అయితే వాళ్ళు ఫెయిర్ ప్లే అవార్డు అయితే పంజాబ్ కింగ్స్ అయితే గెలిచింది. ఇది ఈ సీజన్లో అన్ని అవార్డ్స్ విన్ అయిన ప్లేయర్స్ లిస్టు. ఈ సీజన్ మొత్తం వైభవ్ సూర్యవంశి పేరు మారుమోగిపోయింది. అవార్డ్స్ అన్నీ తానైతే ఎత్తుకపోయాడని చెప్పాలి. ఎంతో అద్భుతంగా ఆడాడు. ఈ సీజన్ చరిత్రలో నిలిచిపోయే సీజన్. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో చివరి దాకా చూసారంటే మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ. బాయ్ బాయ్, టాటా, సీ యూ లేటర్.